ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌక్ దగ్గర ఉన్నాం. సో మొత్తానికి బీసీలు మేల్కున్నారు, ఇక రాజ్యాధికారం దిశగా ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీక్ష చేసైనా సరే సాధించుకుంటామని చెప్పేసి ఇలా ఒకరోజు నిరాహార దీక్ష చేసినటువంటి ఈ ప్రాంతంలోకి వచ్చిన మనతో పాటు డైరెక్టర్ ఎన్ శంకర్ గారు ఉన్నారు, తనతో మాట్లాడదాం. అన్న నమస్తేనే. శంకర్ అన్న బాగుంటారు అన్న. దీక్ష దేనికోసం అన్న? బయట ఉందా అసలు వాదం నిజంగా? లేకపోతే 60% బీసీలు మన మున్సిపాలిటీలు వస్తారా, లేకపోతే 50% పైగా గ్రామ పంచాయతీలో బీసీలు ఎన్నికవుతారా? అయితేనే ఉంది. దాన్ని రాజ్యాధికారం దిశలో ఒక ఓటు హక్కు ద్వారా మన ఓటు మనమే వేసుకొని మనం పదవిలోకి వస్తే, మనం అధికారంలోకి వస్తే తప్ప మనకు న్యాయం జరగదనే దిశలో ప్రజలు ఆలోచిస్తున్నారు. ఒక నిదర్శనమే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఎలక్షన్లు. ఫ్యూచర్లో కూడా జిహెచ్ఎంసీ కానీ జెడ్పీటీసీ ఎంపీస్లో కూడా అదే దిశలో నడుస్తాయి. రిజల్ట్స్ అట్లా వచ్చినప్పటికీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ మనకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అంత క్లియర్గా చెప్పింది. 42% వాటా కావచ్చు, 1,00,000 కోట్ల బడ్జెట్ కావచ్చు, కాంట్రాక్టులలో వాటాతో సహా రాసి మరి ఆనాడంత గొప్పగా చెప్పినటువంటి పార్టీ ఇలా అధికారంలోకి వచ్చినాక మరి భయపడతలేదా అంటే బీసీలకి? డెఫినెట్గా ఆ రోజు వచ్చినప్పుడు భయపడతాయి. భయపెట్టే రోజు వచ్చినప్పుడు తప్పకుండా భయపడతారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా ఆ రోజు గెలవు, ఇక్కడ సీట్లు రావు అనుకున్న దిశలో కదా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధపడింది. అలాగే రేపు వాళ్ళ పదవుల కింద, అధికారం కింద, పీటల కింద నీళ్ళు వస్తాయి అనుకుంటే ఖచ్చితంగా బయటకు వస్తారు. మళ్ళీ బీసీల చైతన్యాన్ని గుర్తిస్తారు. డెఫినెట్గా మళ్ళీ బీసీ రాజ్యం వస్తుంది. కొంత అంటే ఇట్లా అప్పుడప్పుడు మాత్రమే చేస్తున్నారు తప్ప దీనికి ఒక ప్రత్యేకంగా ఒక ప్రణాళికాబద్ధంగా కానీ, లేకపోతే ఖచ్చితంగా ఆ వాటా దిశగా ప్రయత్నం చేద్దామని కానీ నిజంగా బీసీ నాయకుల్లో ఐక్యత లేదు, ఆ కొరబడ్డది కాబట్టి ఇలా నష్టపోతున్నారు బీసీలు అంటే ఆటుపోట్లు సముద్రంలో వెళ్ళిపోవటంలో, యుద్ధంలో అన్ని సహజమైనవి. అట్లా అనుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు ఆ రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ మాత్రమే ఉండేది. అనేక మంది కుల సంఘాలు కానీ, ఇంత చైతన్యవంతమైన వేదికలు కానీ ఇవన్నీ తెలంగాణ కోసం మాట్లాడినాయి. అనేక కోరికలుగానే ఉండేది. కానీ ఒకసారి ఎప్పుడైతే చైతన్యం పూర్తి స్థాయిలో జనంలో చేరుతుందో ఖచ్చితంగా వాళ్ళు అనేక వేదికలన్నీ కూడా ఒక వేదిక అవుతుంది, ఒకే జెండా అవుతుంది, ఒకే ఎజెండా అవుతుంది, ఒకే నినాదం అవుతుంది. బీసీల యొక్క రాజ్యాధికారానికి దగ్గర అవుతుంది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిన సందర్భంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి మీరు ఇవాళ బీసీ ఉద్యమం చూస్తూ ఉంటే ఆనాడు సకల జనులంతా పోరాటం చేస్తే తప్ప సిద్ధించలేదు మనకు రాష్ట్రం. ఇవాళ మరి ఎందుకు కొన్ని కులాలు మాత్రమే ముందుంటున్నాయి, మిగతా కులాలని ఎక్కడున్నాయి? ఎందుకు మీరు చైతన్యపరచలేకపోతున్నారంటే? లేదు, అందరూ ఉన్నారా? అందరూ వస్తున్నారు. కులాలు ఉన్నాయనటం అనేది అది సరైనది కాదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా, అనేక కులాలు, అనేక కుల సంఘాలు భాగస్వామ్యం అవుతున్నారు. కాకపోతే వాళ్ళ ఆర్థిక స్తోమ స్థాయికి సంబంధించి కానీ చాలా మంది ఏంటంటే అన్ని మీటింగ్లు రాలేదు. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అంటే రెక్కాడితే కానీ డొక్కాడదు అనుకుంటాం కదా, అలాంటి వాళ్ళు ఈ దశలో రాలేదు. తీవ్రమైన స్థాయికి ఉద్యమ దేశం ఏర్పడినప్పుడు తప్పకుండా వాళ్ళు కూడా వస్తారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అన్ని సంఘాలు, మున్సిపాలిటీ వాళ్ళు అన్ని ప్రతి ఒక్కరు కూడా సకల జనులు చేస్తే సిద్ధించింది. ఇది నాది, నా తెలంగాణ నాకు కావాలని ప్రతి ఒక్కరిలో ఒక ఆకాంక్ష ఎప్పుడైతే ఏర్పడిందో అందరు రోడ్డు మీదకి వచ్చారు, సెలవులు పెట్టారు, ఉద్యోగాలు మానేసారు, నిరాదీక్షలు చేసారు. అనేక రకాల రూపాల్లో వాళ్ళ నిరసనని కానీ, వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ అప్పుడున్న ప్రభుత్వాలకు చెప్పదలుచుకున్నారు. ఒక విమర్శ ఉందన్న, అంటే బీసీలలో కూడా కొన్ని కులాలు మాత్రమే ఇలా బీసీ వాదాన్ని అందుకున్నాయి. రేపు పొద్దున మళ్ళీ వాళ్ళే అధికారంలోకి వస్తే వాళ్ళే అందుకుంటారు కాబట్టి మిగతా వాళ్ళంతా సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే మేము సగం మాకు సగం అంటే ఎంత గట్టిగా ఉండాలి, సభలైనా లేకపోతే దీక్షలైనా ఎంత బ్రహ్మాండంగా ఉండాలి. సో కొద్ది మంది కోసమే జరుగుతుంది బీసీ వాదం అనేది. అంటే కొంతమంది బీసీలు కూడా విమర్శిస్తారు ఈ మాటలు. యాక్చువల్గా ఆ విమర్శ ఉంటే ఉండొచ్చు, కానీ బట్ వాటిని ప్యాసిఫై చేసుకోవాల్సిన అవసరం ఆ కులాలకు కానీ, ఇప్పటివరకు రాజ్యాధికారం ఉన్న వాళ్ళకి కానీ దాన్ని సమతుల్యం చేసుకోవాల్సిన బాధ్యత అయితే వాళ్ళకు ఉంది. ఎందుకంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఈరోజు ఇప్పటి వరకు కూడా కనీసం గ్రామ పంచాయతీలో కానీ శాసనసభలో అడుగుపెట్టిన కులాలు ఉన్నాయి. సో వాళ్ళందరికీ కూడా సమానమైన వాటా రావాలి. వాళ్ళందరూ కూడా రాజ్యాధికారంలో భాగస్వామి అయినప్పుడే నిజంగా సమసమాజం ఏర్పడినట్టు, ఒక నిజమైన సమపాలన ఏర్పడినట్టు. సో సమపాలన ఏర్పడడం కోసం చేసే పేదల ప్రయత్నం జరుగుతూనే ఉంది. ఆ చైతన్య స్థాయి పెరుగుతూనే ఉంది. ఖచ్చితంగా కూడా ఏది న్యాయమో అది చేయడానికి ప్రయత్నం జరుగుతుంటుంది కాబట్టి ఇక్కడ ఆగదు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క దశలో ఒక రకమైన అనుమానాలు, అపోహలు ఉంటాయి. బట్ అధిగమించే స్థాయి మాత్రం, అధిగమించే చైతన్యం మాత్రం బీసీలో ఉంది. అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీసీలు మరి ఇటు పార్టీలని మోసం చేస్తున్నాయని చెప్పుకుంటానే వాళ్ళు అక్కడ అకామిడేట్ అయిపోతూ ఉన్నారు. ఇక్కడ బీసీల వాదాన్ని మోసం చేస్తా పార్టీలతో పబ్బం గడుపుకుంటా ఉన్నారు. పదవుల కోసమే మాత్రం తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పార్టీలు కూడా అటు ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీ అయినా, జాతీయ పార్టీలు అయినా సరే వాళ్ళు ఎవరైనా సరే మేము మద్దతు అంటున్నారు తప్ప టైం మీదకి వచ్చేసరికంటే మాత్రం వాళ్ళు ఈ 42% యాక్సెప్టెన్సీ లేదు అంటే
కారణం ఏంటి అంటే పార్టీలకు ఏంటి? పోవటం అనేది ఉండదు బీసీలలో. కాకపోతే ఏంటంటే ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళు కూడా బయటకు వస్తారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అనేక పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు అందరూ అన్ని స్థాయి రాజకీయ నాయకులందరూ కూడా ఒక దేశం వచ్చేసరికి ఆల్రెడీ ఫ్లోట్ అయి ఉన్నారు కదా. అనేక పార్టీల నుంచి రాజకీయ పార్టీగా ఎదుగుతున్న టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు, తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు, అట్లా కొందరు రాజీనామాలు చేశారు. సో ఆ స్థాయి వస్తుంది, తప్పకుండా వస్తుంది. ప్రాంతం నాది, నాకు కావాలని చెప్పి కొట్లాడిన తెలంగాణ వాదం ఎక్కడ, నాకు ఆత్మగౌరవం కావాలి, మా వర్గాలు బాగుపడాలని చెప్పి అనుకుంటున్నటువంటి ఈ గౌరవం కంపేర్ చేయవచ్చా నిజంగానే? డెఫినెట్గా అది ఒక రోల్ మోడల్. యాక్చువల్గా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సాధన అనేది ఇప్పుడున్న బీసీలకు కానీ, బీసీల హక్కులు కోరుకునే వాళ్ళకి కానీ, బీసీల ఉద్యమ పార్టీ విధించాలనుకునే వాళ్ళకి కానీ, బీసీ రాజకీయ పార్టీ విధించాలనుకునే వాళ్ళకి కానీ అదొక రోల్ మోడల్ కింద తీసుకుంటే ఖచ్చితంగా విజయం సాధించాలి. 42% వాటాతో అన్నీ వస్తాయనుకుంటున్నారా? అంటే విద్య, ఉద్యోగ, వ్యాపార అవకాశాలు వస్తాయనుకుంటున్నారా బీసీల కంటే? డెఫినెట్గా చట్టబద్ధత కల్పించినప్పుడు తప్పకుండా రావాల్సిందే కదా. చట్టబద్ధత వచ్చినప్పుడు రావాల్సిందే, అది ఇంకా అనివార్యం కదా, అది మ్యాండేటరీ అవుతుంది కదా. సో డెఫినెట్గా వస్తుంది. ఓకే, చట్టబద్ధత కల్పించాలి. కల్పించినప్పుడు మాత్రమే వస్తుంది. ఊరికే గాలిలో మాటలు చెప్పి మూటలు ఇస్తే రాదు. సో తెలంగాణ ఉద్యమం లాగా మరి ఆ స్థాయికి ఎట్లా తీసుకెళ్తారు, ఎప్పుడు తీసుకెళ్తారు, ఇంకా ఎవరి చేతుల్లో ఉందంటే? ఇది ప్రజల చేతుల్లో ఉంటుంది, మేధావుల చేతుల్లో ఉంటుంది, ఇంకా నాయకత్వం, ఆయా నాయకత్వాలు ఆ నాయకుల పైన ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా సమన్వయపరచుకొని చేయగలిగిన రోజు తప్పకుండా వస్తుంది. నేనైతే ఆశాభావంగా ఉన్నాను. ఓకే, ఫైనల్గా సోషల్ మీడియాలో మీరు కామారెడ్డిలో చెప్పినటువంటి కథ చాలా బ్రహ్మాండంగా వైరల్ అయింది, స్ప్రెడ్ అయింది. ఎవరు చూడు అరే ఎన్ శంకర్ డైరెక్టర్ బ్రహ్మాండంగా చెప్పిండే కథ అంటున్నా ఉన్నారు. సో ఆ కథ మరి ఎప్పుడు తెరకెక్కబోతా ఉంది, ఎప్పుడు వస్తూ ఉంది, ఎప్పుడు చూడబోతా ఉన్నాం? చెప్తున్నాను కదా, సమయం వచ్చినప్పుడు అన్ని సమయం సందర్భాన్ని బట్టి వస్తే బాగుంటుంది కదా. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇది డైరెక్టర్ ఎన్ శంకర్ గారు చెప్తా ఉన్నారు. తెలంగాణ ఉద్యమం ఆనాడు ఎట్లయితే అందరూ నాది అనుకొని చేసిండ్రో, ఆనాడు ఎట్లయితే తెలంగాణ సాధించబడిందో అట్లే బీసీల ఈ దీక్షతో పాటు ఇంకా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. ఎట్టి పరిస్థితులలో మేము సాధించుకుంటాం రాజ్యాధికారం అని చెప్పి అంటా ఉన్నారు.